హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు మనము ఒక టిఫిన్ సెంటర్ గురించి మన అనంతపూర్‌లో ఒక మంచి ఫేమస్ హోటల్ గురించి నేను చూపించబోతున్నాను. చూసే ముందు ప్రతి ఒక్కరు గూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ అండి. చాలా నీట్‌గా ఉంటది. ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా అరిటాకులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్స్ ఉంటుంది. ప్లేట్ మీద ఒక పేపర్ ఉంటుంది. పేపర్ మీద అరిటాకు ఉంటుంది. అరిటాకు మీద టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టిఫిన్స్ దాదాపుగా అండి 20 రకాల టిఫిన్స్ మనకు దొరుకుతాయి ఎవ్రీడే. 20 రకాల టిఫిన్స్. ఈయనే పవన్ అన్న. పవన్ అనేది ఫుల్ ఫేమస్ అండి అనంతపూర్‌లో. చాలా వరకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ టిఫిన్స్ దాదాపు 20 రకాలు. ఇక్కడ చూడండి పూరి ఉంది. ఇక్కడ ఈరోజు శనివారం కాబట్టి మనకిక్కడ ఏందంటే బిస్మిల్లాబాత్ అనేది ఈరోజు స్పెషల్ అనమాట. అలాగే పులిహోర అనేది కామన్‌గా ఉంటుంది. వడ, పూరి, పొంగల్, అలాగే ఇడ్లీ ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. చూడండి ఉగ్గాని, బజ్జీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ఉప్మా. సూపర్ టేస్ట్ ఉంటదండి. ఇక్కడ దాదాపుగా ఈ హోటలు దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. ఇక్కడ దోస వెరీ ఫేమస్ అండి. దోసలో రకాలు మీరు విన్నారో లేదో తెలీదు గానీ, దోసలోనే ఇక్కడ 15 రకాల వెరైటీస్ దోసలు వేయడం జరుగుతుంది. ఇది స్పెషల్ అన్నమాట ఇక్కడ. దోసలో 15 రకాల దోసలేస్తారు. ఇక్కడ పూరి మేకింగ్, పూరి చేస్తున్నారు. మనం ఇంట్లో చేస్తే పూరీలు పొంగవు గానీ, హోటల్‌లో మాత్రం భలే పొంగుతాయండి. అది వాళ్ళ టెక్నిక్ అది. నిజంగా చాలా అంటే వాళ్ళ చేతి వాటము. వాళ్ళు చేసేటువంటి విధానం అంత పర్ఫెక్ట్‌గా చేస్తారనమాట. ఇక చూడండి దోసలు మాత్రం ఫటాఫట్ చేస్తూనే ఉంటారు. చాలామంది దోస ప్రియులే ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే 15 రకాల దోసలంటే ఆషామాషీ కాదు కదా! అలాగా దోసలనేది ఇక్కడ వెరీ స్పెషల్ అనమాట. మనకు ఉప్మా దోసని, పొంగల్ దోసని, ఇక్కడ ఇంకొకటి నాకు వేయిచ్చాడాయన ఒక దోస. అది మీరు చూస్తారు. ముందుకు ఇలాగే చూస్తూనే ఉంటారు. చాలా బావుంటది. అది డిఫరెంట్ అనమాట. చూడండి పూరి ఎలా పొంగుతది చూడండి. మనం వేస్తే పొంగదది. ఓకే. ఓకే. చూడండి పూరీలు ఎంత బాగున్నాయో. అంటే అప్పటికప్పుడు వేడిగా అండి. చూడండి ఇడ్లీ వెరీ స్పెషల్. చట్నీను, ఇడ్లీ చాలా టేస్ట్‌గా ఉంటది. చాలామంది ఉన్నారండి. అసలు నేనెళ్తే అసలు వేస్తూనే ఉన్నారు. టిఫిన్స్ పార్సిల్స్ పోతున్నాయి, తీసుకెళ్తున్నారు. అక్కడ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. చాలా వెరీ ఫేమస్ అండి. ఈ హోటల్ వచ్చేసి పవన్ టిఫిన్స్ అనమాట. పవన్ టిఫిన్స్. అది అడ్రెస్ అంతా కూడా మీరు ఈ వీడియోలో ఆఖరిలో మీరన్నీ చూస్తారనమాట. చూడండి పూరి, పూరీలోకి చట్నీ, సాగు, పులిహోర దాదాపు 20 రకాల టిఫిన్స్ అందుబాటులో ఉంటుంది ఎవ్రీడే. విజిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ కూడా టిఫిన్స్ చాలామంది తినుంటారేమో. అయితే తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా టిఫిన్స్ టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా వెరీ టేస్ట్. పవన్ అన్న వెరీ హార్డ్ వర్కర్. అసలు ఆయనే మొత్తం వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా వెరీ గుడ్ అన్న. చూడండి పార్సిల్స్, దోసలు అసలు మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిపోతుంది. దాదాపు 11 గంటలు, 11:30 వరకు కూడా టిఫిన్స్ అలాగే జరుగుతూనే ఉంటుంది. అంటే ఉన్నంత వరకు వేస్తూనే ఉంటారు. అయిపోయిందనుకోండి క్లోజ్ చేస్తారు. ఇక్కడ అన్న స్పెషల్‌గా మన కోసము పన్నీర్ దోస ఏస్తున్నాడు. పన్నీర్ దోస నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అన్న నాకు తినడానికి ఏయిస్తున్నాడు. పన్నీర్ దోస నేను కూడా ఫస్ట్ టైం పన్నీర్ దోస తినడం అనేది నేను కూడా ఫస్ట్ టైము. అసలు నిజంగా టేస్ట్ అండి. నేను ఎప్పుడు చూశాను కానీ ఇలాగ వేయడము ఎప్పుడు తినలేదు. పన్నీర్ దోస అసలు బాగా దట్టంగా వేసాడు పన్నీర్‌ని. అసలు దాంట్లో కారం పూసాడు, పన్నీర్ వేసాడు, కొద్దిసేపు అలాగే వేసాడు, ఆనియన్స్ వేసాడు మళ్ళీ. ఆనియన్స్ దాంట్లో మిర్చి కూడా ఉంటుంది. ఓకే. ఆ పక్కన అది మసాలా దోస. ఇక్కడ యువతల ఇప్పుడు మనకి వేస్తుంది పన్నీర్ దోస.
వెరీ స్పెషల్. చాలా ఉన్నాయి. చాలా రకరకాల దోసలు వేస్తారు ఇక్కడ. పన్నీర్ దోస నేను ఫస్ట్ టైం ఇక్కడ మళ్ళీ దాంట్లోకి కొంత సాగేశారు. ఒక గరిటె, ఒక స్పూను చట్నీ వేశారు. ఇది పన్నీరు దోశలోకి వేసాడు. అలాగే నూనె వేస్తున్నాడు. చూసారా ఆ మేకింగ్ చూడండి. అసలు అవతల అది మసాలా దోశ ఎంత బాగా తయారు చేశాడు. అదంతా పవన్ అన్నే వేస్తున్నాడు. ఆయన ఫుల్ ఎక్స్పర్ట్ అనమాట, దోశలు వేయడంలో ఎక్స్పర్ట్. చూడండి అన్నీ కలిపేశారు. అదంతా కూడా బాగా ఇదే అయిపోతుంది అనమాట, బాగా మెల్ట్ అయిపోతుంది. అంటే పొడి వేసాడు. ఇంకా కంప్లీట్ అయిపోయింది. చూడండి అది అది వీళ్ళకే అన్నీ రావాలి అని చూడండి ఎంత బాగా ఫోల్డ్ చేసి అది వాళ్ళకి అలవాటు. దాంట్లో ఓకే డబుల్ చేశాడు. దాని మీద మళ్ళీ పన్నీర్ వేసాడు. చూసారా ఎలా ఉందో? అసలు చూస్తేనే అసలు నాకైతే అమ్మ ఏముందరా బాబు అనిపించింది. దాని మీద మళ్ళీ మసాలా తీసుకున్నాను, నాకు ఇచ్చాడన్న. సార్ టేస్ట్ చేయండి అని. చూద్దాం ఎలా ఉందో చూద్దామా. ఓకే ఇచ్చారు, చట్నీ వేసి ఇచ్చారు. అసలు ఎక్సలెంట్ చూడడానికి. వీళ్ళంతా కూడా అందరూ తింటున్నారు. చాలా బ్రహ్మాండమైన టేస్ట్. చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో పవన్ అన్న టిఫిన్ సెంటర్కి వచ్చి తినిపోతారు. ప్యూర్ వెజ్. మళ్ళీ ఎగ్ దోశలు ఉండవు ఇక్కడ. ఎగ్ దోశలు మాత్రం ఉండవు, ప్యూర్ వెజ్, ఎవ్రీథింగ్ వెజ్ అనమాట. తింటున్నాను. అసలు నిజంగా టేస్ట్ అయితే అదిరింది, కాలిపోతా ఉంది. అసలు చాలా వేడిగా ఉంది కదా, అప్పుడప్పుడు వేసాడు కాబట్టి. థ్యాంక్స్ పవన్ అన్న. బాగున్నారా? ఓకే అన్న, ఎన్నేళ్ళైందా ఇక్కడ హోటల్? 25 years అబో, 25 ఏళ్ళ పై నుంచి న్యూ పవన్ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాము. ఓకే, మన దగ్గర ప్యూర్ వెజిటేరియన్ ఉంటది. ఓకే, అంతా అరిటాకు ఆకు పేపరే వాడతాము. వెరీ గుడ్. ఓకే, మళ్ళీ ఐటమ్స్ వచ్చి సాటర్డే బిస్బెల్లబాతు, సోమవారం పొంగలు, ఆదివారం పెసరట్టు ఉంటుంది. ఓకే, మిగతా ఐటమ్స్ పులిహోర, ఉగ్గాని, దోశ, ఉప్మా, ఇడ్లీ, పూరి, వడ. టిఫిన్లు మొత్తం టోటల్ గా 20-25 రకాలు ఉంటాయి ఐటమ్స్. ఓకే, దోశలు ఒకటే 15 రకాల ఐటమ్స్ ఉంటాయి. సండే స్పెషల్ వచ్చి పెసరట్ ఉప్మా ఉంటది. ఓకే, ప్రతిరోజు ఉంటది కదా? ప్రతిరోజు ఉంటది. ఆదివారం మాత్రం హాఫ్ డే సెలవు. ఓకే, మధ్యాహ్నం పైన అంటే ఈవినింగ్ ఉండదు. ఈవినింగ్ ఉండదు, ఆదివారం మాత్రం, మిగతా రోజంతా ఉంటది. ఓకేనా, థ్యాంక్ యూ. చూశారు కదా. ఇదే పవన్ టిఫిన్స్ అండి. ఇది మనకి పాతూరులో ఉంటుంది. మన ఐరన్ బ్రిడ్జ్, మన ఇక్కడ లెఫ్ట్ వెళ్తే కన్నా మనకు పాతూరులోకి వెళ్తుంది. ఇక్కడ రైట్ చూస్తే కన్నా మనకి ఇక్కడ ఐరన్ బ్రిడ్జి, మనకు సప్తగిరి సర్కిల్కి వెళ్ళేటువంటి రోడ్ ఇది. పక్కనే శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ విజిట్ వన్స్ అగైన్.